హలో వ్యూవర్స్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు పర్ఫెక్ట్ డైలీ వ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగానే ఉన్నానండి. ఈరోజు మీకు మళ్ళీ ఒక చికెన్ రెసిపీ చూపిస్తున్నాను. నేను అన్ని స్పెషలైజ్డ్ చూపిస్తాను కదా. సో ఈరోజు స్పెషలైజ్డ్ ఏంటంటే కొంచెం ఒకటి రెండు టమాటోస్ వేసుకోవాలి, ప్లస్ ఇది మసాలా కూడా వేసేసుకోవాలి. గరం మసాలా అనమాట. ఇది గరం మసాలా, ఇది స్పెషలైజ్డ్ అనమాట ఈరోజు. సో స్టవ్ ఆన్ చేసేసానండి, ప్యాన్ కూడా పెట్టాను అండ్ ఆయిల్ వేడవుతూ ఉంది. ఇప్పుడు మనము ఈ ఫస్ట్ ఆకులు వేసుకోవాలి. సో ఆయిల్ వేడైందండి బౌల్లో. ఫస్ట్ మనము బిర్యానీ ఆకు వేసుకోవాలండి. బిర్యానీ ఆకు వేసుకోవాలి. అది వేడి అవుతూ ఉంది కదా. అది వేడే టైంలో ఒక 4 చెక్కలు అండ్ 2 ఇలాచి అండ్ ఒక 2-3 లవంగాలు వేసుకుంటున్నాము. సో అవి వేడాయి కదండి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి మనము. ఒక పెద్దవి అంటే మీడియం సైజ్, ఒక మీడియం సైజ్ 3 ఆనియన్స్ తీసుకున్నానండి నేను. సో ఆనియన్స్ కొంచెం వేగాయి కదండి. మనము ఇప్పుడు ఈ ఆనియన్స్ టేస్ట్ కోసం అన్నట్టు సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఆనియన్స్ వేగాయి కదా, పచ్చిమిర్చి వేగాలండి కొద్దిగా. నెక్స్ట్ ఇప్పుడు మనము వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అయితే మేము గ్రైండ్ ఎప్పటికప్పుడు రోట్లో దంచి పెట్టుకుంటామండి వెల్లుల్లి పేస్ట్. అది ఫ్రెష్ వెల్లుల్లి పేస్ట్ చాలా టేస్టీ ఉంటుంది. వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఆల్రెడీ చికెన్ అనేది ఒక 1 kg కన్నా ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం ఎక్కువనే వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందామండి. పసుపు కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. ఈ పసుపు కూడా మేము కొట్టించి పెట్టుకుంటామండి. ఇది అంటే పసుపు కొమ్మలు తీసుకొచ్చి కొట్టించి పెట్టుకుంటాము, ఎందుకంటే వేరే మిక్స్ అవ్వకుండా బాగుంటుంది హెల్దీ అనేసి. సో ఇప్పుడు ఈరోజు చికెన్ ఫ్రైలో స్పెషాలిటీ ఏంటి? టమాటో అని చెప్పాను కదా, ఆ టమాటో వేసేసుకుంటున్నాము. ఒక 2 minutes టమాటా మగ్గనిద్దామండి. అంటే లిడ్ పెడుతున్నాను. ఇది నేను 1 kg, ఒక కేజీ మీద జస్ట్ ఒక 100 grams ఎక్కువ ఉన్నట్టుందండి. దీనికి నేను ఆల్రెడీ ఒక 1/2 hour ముందు క్లీన్గా కడిగేసి సాల్ట్ వేసి కడిగిన తర్వాత మళ్ళీ సాల్ట్ కారంతో మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి. ఇలా ఉంటే ముక్కలకు మంచిగా పడుతుంది ఉప్పు కారము. అందుకని ఇప్పుడు ఆ టమాటో అవ్వగానే ఇది మనం అందులో వేసుకోవాలి. ఇప్పుడు టమాటో కొంచెం మగ్గిందండి. నేను గరం మసాలా వేస్తున్నాను. ఒక 1 స్పూను, ఇంకా 1/2 స్పూన్, 1.5 స్పూన్ గరం మసాలా వేసాను. గరం మసాలా వేగిందండి. ఇప్పుడు నేను కారం వేసుకుంటున్నాను, ఒక 2 స్పూన్స్. చూడండి ఆయిల్ కూడా ఎంత బాగా వేగింది అండ్ కారం కూడా చాలా బాగా వేగింది. మసాలా మొత్తం మంచిగా వేగింది. ఇప్పుడు మనం చికెన్ పీసెస్ వేసేసుకోవాలి. సో చికెన్ ఒక సైడ్ వేస్తున్నానండి. సో మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ వేసాను. ఇప్పుడు ఈ మసాలా అనేది దీని మీద వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకోవాలి. చికెన్ వండడంలో ప్రాసెస్ చేయడంలో స్టెప్ బై స్టెప్ చేయడంలో కూడా మీకు టేస్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఎలా అంటే అలా డంప్ చేస్తే టేస్ట్ రాదండి. ఈ విధంగా చిన్న ప్రాసెస్లో చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మనం ఇదంతా కలిపేసుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా అంతా అక్కడ సైడ్కి పెట్టాను కదా, అది దీని మీద వేసేసుకోవాలి. ఒకసారి మొత్తం మంచిగా కలయబెట్టి కలుపుకోవాలి. చూడండి మొత్తం కలిపాను. ఇప్పుడు కొద్దిసేపు లిడ్ పెట్టుకుందాము. ఇలా మధ్య మధ్యలో చూస్తూ ఉండాలండి ఒకసారి. ఇంకా మొత్తం ఉడకలేదు. మనం కొంచెం గ్రేవీ కావాలనుకుంటే కొన్ని వాటర్ పోసుకోవాలి. ఎమ్మి టేస్టీ చికెన్ ఉడికింది చూడండి, మ్యాక్సిమం ఉడికిందండి. ఇప్పుడు మనకు గ్రేవీ కావాలి కాబట్టి కొంచెం వాటర్ పోసుకోవాలండి. ఇదిగోండి నేను కొన్ని వాటర్ పోస్తున్నాను. యాక్చువల్గా నేను ఇందాక ధనియాల పొడి లేదు అని కొంచెం గ్రైండ్ చేసుకున్నాను. ఆ గ్రైండర్ వాటర్ పోసేస్తున్నాను అనమాట. సో చికెన్ మొత్తానికి మంచిగా 100% ఉడికిపోయిందండి. ప్లస్ ఇది గట్టిగా కూడా అయింది, అంటే 100% గ్రేవీ కాదు, సెమీ గ్రేవీ టైప్లో. ఇప్పుడు మనము 1 స్పూను ధనియాల పొడి వేసేసుకోవాలండి. 1 స్పూన్ ధనియాల పొడి, వేయించని ధనియాల పొడి. సో ఫైనల్లీ కొత్తిమీర వేసేసుకుందామా. నేను ఏదైనా జనరల్గా కొత్తిమీరతో గార్నిష్ చేస్తానండి. నాన్ వెజ్లో కొత్తిమీర చాలా బాగుంటుంది, అందుకనేసి వేస్తాను. చూడండి టమాటో చికెన్ గరం మసాలాతో చేయబడ్డ ఒక సెమీ గ్రేవీ అనుకోండి. ఇక సెమీ గ్రేవీ, టోటల్లీ ఫ్రై కాదు, ఇది టోటల్లీ లిక్విడ్ కాదు. ఇది ఇలా సెమీగా ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. మీరు ట్రై చేయండి. ఒక 2 minutes లేట్ పెడదామా.
సో వ్యూవర్స్, వేడి వేడి చికెన్ రెసిపీ రెడీ. ఈరోజు స్పెషల్ ఏంటి? టమాటో అండ్ గరం మసాలా. టమాటో కూడా ఎక్కువ వేసుకోవద్దండి, పులుపు వచ్చేస్తుంది బాగా. సో నేను చాలా కొంచెం అంటే ఒకటే టమాటో వేసాను. మీరు ట్రై చేయండి అండ్ కామెంట్స్ కూడా పెట్టండి వ్యూవర్స్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకేనా వ్యూవర్స్, బాయ్, సీ యూ.